నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు కేటీఆర్ గారు అదే ఏసీబీ విచారణ తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు వింటుంటే ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తూ ఉంటే అది కదా నాయకుడు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ తప్పు చేయని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి మాటలు అలాగే ఉంటాయి, తూటాల్లాగా ఉంటాయి. హరీష్ రావు గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, ఎందుకంటే అనునిత్యం వాళ్ళు తెలంగాణ కోసం తప్పించినటువంటి నాయకులు. తెలంగాణ 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 వాళ్ళ యొక్క అంటే ఒకరు నీటిపారుదల రంగంలో నిష్ణాతులైతే హరీష్ రావు గారు, ఒకరు ఐటీ రంగంలో నిష్ణాతులు, ఒకరు మొత్తం ఏ విధంగా తెలంగాణ మొత్తం సమగ్రంగా ఎలా డెవలప్ చేయాలని కేసీఆర్ గారు వాళ్ళు కంకణం కట్టుకొని ఆ ఉద్యమం టైంలో తెలంగాణ సాధించడం కోసం ఎట్లా ప్రయత్నించారో, తర్వాత గత 10 ఏళ్ల కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధి కోసం అట్లా తప్పించారు. కాబట్టి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ మాటల్లో ఇట్లా తూటాల్లాగా వస్తున్నాయి. ఏది మాట్లాడినా కూడా కాన్ఫిడెన్స్తో మాట్లాడదు. ఎందుకు తప్పు చేయనోడు అట్లా మాట్లాడతాడు, తప్పి చూసినోడే నంగినంగా ఉంటాడు. ఏం తప్పు చేసిండని కేటీఆర్ గారికి ఈ Formula 1 రేసుల నోటీసులు, తెలంగాణ యొక్క ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించినందుకు Formula 1 రేసులు పెట్టి ఏముంది అందులో తప్పేముంది? మొత్తం ఏమన్నా ఆయన మన కమిషన్ రూపంలో తీసుకుంటే తప్పు ఏముంది? అప్పటికప్పుడు ఆ ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి GHMC ద్వారా ఫండ్స్ రిలీజ్ చేయించారు. దాన్ని ఏముంది తప్పు? అంత బ్లాక్ అండ్ వైట్ పేపర్ కదా. దానివల్ల ఖ్యాతి ఎంత పెరిగింది. తెలంగాణ ఖ్యాతి, హైదరాబాద్ ఖ్యాతి మొత్తం ఒక ప్రపంచ పటంలో సుస్థిరం చేశారు కదా వాళ్ళు. ఆ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఎట్లున్న హైదరాబాదు ఎట్లుండే ఇంకా 10 డెవలప్మెంట్ వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. కాదనలేని సత్యం కదా. మీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పిందే కదా. డైరెక్ట్ లైవ్లో ఒక విలేకరు అడిగితే ఇది కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి అంటే, అవును కేటీఆర్తో సమతూయేటువంటి నాయకులు ఎవరు ఇక్కడ లేరు. అభివృద్ధిలో ఐటీ అభివృద్ధిని 50,000 కోట్లు ఉన్నటువంటి ఐటీ ఉత్పత్తులను 3 లక్షల కోట్లు తీసుకెళ్ళిన మీ జగ్గారెడ్డి ఒప్పుకున్నాడు కదా. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కడైనా సన్నాసులు ఏమన్నా ప్రభుత్వమా? గత 18 నెలల్లో ఎంత చెండాలని చేసిర్రు. మీకు సిగ్గుందా? మొన్నటికి మొన్న ఆయన Formula 1 రేస్ తీసుకొచ్చిండు కేటీఆర్ గారు, ఆయనకు పేరు వచ్చిందని చెప్పేసి మీరు విదేశీ అందగత్తలంతా పట్టుకొచ్చి అందాల పోటీలు పెట్టారు. అందులో ఒక నాయకుడు పోయి ఒక అందగత్తని గిల్లిరని, ఆమె పోయి తీసుకుపోయి మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ల మాదిరిగా చూసారని చెప్పి మన ఇజ్జత్ తీసారు కదా. మీ కాంగ్రెస్ లో చండాలని పరిపాలన ఉంటుంది. అదొక ఎగ్జాంపుల్. ఆయనేమో కేటీఆర్ గారేమో హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్ని ఒక లెవెల్కి తీసుకెళ్తే మీరేమో అదపాతాలను తొక్కేసారు కదా అందాల పోటీ అని పెట్టి. సిగ్గులేని సన్నాసులు ఇట్లాంటి పనులు చేస్తా ఉన్న కొద్దీ ఇవాళ చూడండి, జస్ట్ నోటీస్ ఇస్తేనే వేలాది మంది ప్రజలు వచ్చే సంఘీభావం ప్రకటించారు. మొన్న కేసీఆర్ గారికి, అంతకుముందు హరీష్ రావు గారికి, ఇవాళ కేటీఆర్ గారికి. వాళ్ళని టచ్ చేస్తే తెలంగాణ అగ్గి కాదా? తెలంగాణ అగ్గి అవుతుంది. రాజకీయ ఉద్దండులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి మహానాయకులే వాళ్ళనే తట్టుకొని, వాళ్ళ రాజకీయాన్నే తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ మన అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. మీరేం చేస్తారు? కొనికిస్కాగాళ్ళు, గింత తున్నోళ్ళు మీరేం చేస్తారు? అడ్డంగా దొరికిన వాళ్ళు. ఏసీబీ ఏం చేస్తుంది? మొత్తము ప్రత్యక్షంగా ప్రసారమైంది టీవీలలో మీరు చేసినటువంటి వాటి మీద కేసులకి అతిగతి లేదు. ఏసీబీ ఏం చేస్తుంది? వీళ్ళు ఏం చేసిర్రు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏం చేసిర్రు? తెలంగాణ బాగు చేసారు. ఆయన కాళేశ్వరం కట్టి తెలంగాణలో జలాలు ఇట్లా బయటికి గంగమ్మ పొంగి పొరలాడు చేసి ఒక సస్యశ్యామలం చేసిండు. ఆయన చేసిన మంచి పనికి, కాళేశ్వరం మంచి పనికి 2 పిల్లలు గుంగినే అని చెప్పి ఆయనకు నోటీసులు. చండాలుడు ఎప్పుడు నిత్యంగా ఉండాలని ఆ కాంగ్రెస్ పార్టీకి బినామీ ఆ చక్రధర్ అంటూ తుపేలు కేసు వేయించి హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలని చూసారు. ఇవాళ ఒక పనికి మాలిన ఆయన చేసినటువంటి గొప్ప విషయం, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఆ Formula 1 రేసు ఆయనకు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం, దీనివల్ల ఏమైంది? ప్రజల్లో మీరు అబాస్పాలవుతారు, ప్రజల్లో ఇజ్జత్ తీసుకుంటా ఉన్నారు, పరుగు పోతా ఉంది. కాంగ్రెస్ నాయకులు మాకు ఆఫ్లైన్లో ఫోన్లో చెప్తున్నారు, ఏమి దుస్థితి, ఏంది ఇంత చండాలమైన పనులు చేస్తా ఉన్నారు, మెదడేమైనా దొబ్బింది అధికారులకు వచ్చిన తర్వాత అని. కొంచెం సిగ్గుశరం తెచ్చుకొని పరిపాలన మీరు అన్నటువంటి 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేయండి. మీరు మొత్తం ఖజానాను మొత్తం ఖాళీ చేసారు. బీఆర్ఎస్ పార్టీలో మాకు కేసీఆర్ అని ఒక ముఖ్యమంత్రి ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి. అసలు గుంపు మేస్త్రి గారు, రేవంత్ రెడ్డి గారు మీ కనుసన్నలో నడుస్తా ఉందా యంత్రాంగం అంతా? ఏ మంత్రి ఆ మంత్రి ఒక ముఖ్యమంత్రిని ఫీల్ అవుతా ఉన్నాడు. చివరికి చండాలం ఏంటంటే ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా నేను కూడా ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి లెవెల్ అనే చెప్పుకుంటున్నాడు. ఇటువంటి దుస్థితిలో ఉంది మీ పార్టీ. ఫుల్ ఎంట్రపీ, ఎవరికి వాడే లీడర్ అలా. చండాలమైన పార్టీ, సర్వనాశనం చేసిన తెలంగాణను. ఇంకా వచ్చేసి నోటీసులు ఇచ్చాడు. ఇంకా మీ చండాలన పనులకు ముఖం ఏం లేదు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. దాన్ని డివియేట్ చేయడానికి పాలిటిక్స్, ఈ డివియేట్ చేయడానికి చేసి పాలిటిక్స్ ప్రజలు ఏమైనా ఇడ్డోళ్ళ? ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. కర్రు గాల్చి పెడతారు.
సురుకు పెడతారు. ఇట్లా స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేని సిగ్గులేని వెధవలు మీరు ఇట్లాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టాలని చూస్తారా? దీనివల్ల ఏమవుతుంది? తెలంగాణ జాతి మొత్తం జాగృతమైతుంది, ఐక్యమైతా ఉంది, పునరేకీకరణ జరుగుతూ ఉంది. రాజకీయాలకు అతీతంగా ఏం కేసీఆర్ గారు చేసిన తప్పేంటి, కేటీఆర్ గారు చేసిన తప్పేంటి, హరీష్ రావు గారు చేసిన తప్పేంటి, తెలంగాణ కోసం తప్పించడం తప్ప అని మొత్తం అవుతా ఉంది. ఏ వర్గం హ్యాపీగా ఉంది మీరు వచ్చిన తర్వాత? విద్యార్థులకు ఫీజు రియంబర్స్ లేక విద్యార్థులు ఆగమైపోయారు. ఉద్యోగ నియామకాలు ఆయన చేపడితే, కేసీఆర్ గారు ఆయన చేపడితే మేము ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చి అదంతా అబాస్పాలు అయిపోయారు. ఒక్క రిక్రూట్మెంట్ లేదు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయినా కోదండరాం సిగ్గులేని ముసలోడా, సిగ్గుండాల నీకు. నేను పెద్ద తెలంగాణ ఉద్ధరిస్తా అని చెప్తే ఒక పదవి కుక్క బిస్కెట్ ఒక ఎమ్మెల్సీ పదవి కానీ సైలెంట్ అయిపోతావు. ఎక్కడ పోయినా తీర్మానం వల్ల యూజ్లెస్ ఫెలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా పొద్దులేస్తే. ఈ కనపడట్లేవా? మొత్తం క్రిస్టల్ కీలు కనపడట్లేవా కాంగ్రెస్ చేసే తప్పులు? నీ వాయిస్ ఎక్కడ పోయా? అంతా అమ్ముడు పోయి దొంగలు. ప్రొఫెసర్ చక్రపాణి ఎక్కడ పోయినావు? అంత దొంగలు, మేధావులంతా మేధావులు అని చెప్పుకున్నారు. వీళ్ళు మేధావులు కాదు, ఒక 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 కుళ్ళిపోయిన పురుగులు వీళ్ళు. తెలంగాణలో చండాలులు. సర్వనాశనం అవుతుంది తెలంగాణ. ఎక్కడ పోయినా మీ గొంతులన్నీ సర్వనాశనం చేస్తారు అందరు కలిసి. చక్కటి పరిపాలన ఉండే ఎట్లుండే ఒక 2 ఏళ్ల క్రితం వరకు. రైతుల జేబులు కలకల్లాని రైతుల బతుకులు బ్రహ్మాండంగా ఉండే. మొత్తం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం. సర్వనాశనం అయిపోయింది కాంగ్రెస్ హయాంలో. ఇప్పటికైనా మేధావులు అనేటువంటి ఒక సన్నాసులారా గొంతు కలపండి మాతోని. బీఆర్ఎస్ పార్టీతో రండి, కలిసి రండి. చక్కగా ఒక లీడర్ అపోజిషన్లో కనపడతాం. ఒక ఈటల రాజేందర్ ఒక్కడే కనపడతాం. నిజాలు నిర్భయంగా మాట్లాడతాడు. ఏ పార్టీ అయితే ఆ పార్టీలతో సంబంధం ఏందే? నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా మాట్లాడండి. ఒకప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి మీద నాకు మంచి అభిప్రాయం ఉండే. ఆయన అటువంటి వాళ్ళు మాట్లాడాలి. మీరు నిజాయితీగా మాట్లాడే లీడర్ నాకు మంచి అభిప్రాయం ఉండే. వచ్చి మాట్లాడండి. పార్టీలతో సంబంధం ఉంది. తెలంగాణ సర్వనాశనం అవుతా ఉంది కాంగ్రెస్ పాలన. తక్షణ ఈ యొక్క ప్రభుత్వం